ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ధ్యానించే వాక్యాంశం ఏమిటంటే దీనా గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. అదేవిధంగా దీనా ఒక యవనస్తురాలు. దీనా జీవితం ఎలా పాడైపోయిందో తెలుసుకొనమని దేవుడు ఆదికాండం 34వ అధ్యాయంలో ఈ చరిత్రను రాయించెను. నేటి యువతకు ఈ పాఠము చాలా అవసరము. దీనా తల్లిదండ్రులు యాకోబు, లేయా. దీనాకు 11 మంది సహోదరులు ఉన్నారు. దీనా అబ్రహాము సంతానం నుండి వచ్చింది. అబ్రహాముకు ఇస్సాకుకు మనవరాలు అంటే ఎంత గొప్ప వంశమో మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఆదికాండం 34వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చదువుకుందాం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఇక్కడ మనం చూస్తే దీనా సమయాన్ని ఖాళీగా వృధాగా చేసుకుంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆమె ఖాళీగా ఉంది కాబట్టి తీరిబడిగా ఆమె దేశపు కుమార్తెను చూడడానికి వెళ్ళింది. తన తండ్రి అయిన యాకోబు ప్రార్థనాపరుడు, లేయా ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి. అయినప్పటికీ వాళ్ళ కుమార్తె అయిన దీనా ప్రార్థనాపరురాలిగా దేవునితో సహవాసంలో ఉన్నట్లుగా మనకి కనిపించడం లేదు. అదేవిధంగా ఆమె సమయాన్ని వృధా చేసుకుంటూ తన తండ్రి వల్ల దేవునితో సహవాసంలో లేదు, కానీ సమయాన్ని వృధా చేసుకుంటూ దేశపు కుమార్తెలను చూడవెళ్ళను. అంటే లోకాశల వైపు ఆమె చూడడానికి వెళ్ళింది. అదేవిధంగా ఆమె చేసిన క్రియను బట్టి ఆమె ఒంటరిగా వెళ్ళింది, ఎవరి తోడు ఆమె తీసుకొని వెళ్ళలేదు. అదేవిధంగా ఆమె చేసిన క్రియను బట్టి, ఆమె చేసిన పనిని వల్ల ఆమెను షెకెము అని ఒక అతను సేనించి ఆమెను అవమానపరిచినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా తన క్రియను బట్టి, తను చేసిన పనిని బట్టి తన అన్నలు హంతకులుగా మారినట్లుగా మనం చూస్తున్నాం. తన కుటుంబానికి ఎంతో శోధన తెప్పించింది దీనా. తన కుటుంబం అవమానపరచబడేలా ఆ దేశంలో చేసింది దీనా. అదేవిధంగా తండ్రి ఎంతో బాధపడ్డాడు, తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు, అన్నలు ఎంతో హంతకులయ్యారు దీనా వలన. అదేవిధంగా దేవుని వాక్యం ప్రాముఖ్యంగా తెలియజేసేటటువంటి మాట ఏంటంటే 1వ కొరింథీయులు 12వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. ఇక్కడ తెలియజేసే మాట ఏంటంటే దేవుడు మనల్ని ఎంతో అందంగా పుట్టించాడు, కానీ మనం ఈ అందానికి ఇంకా ఎక్కువగా సౌందర్యంగా కనబడాలని, ఇంకా అందరిలో అందంగా కనిపించాలని అనేక అలంకరణలు చేస్తూ ఉంటాము. కానీ అవి మనకు తగదు. దేవుని కుమార్తెలమైన మనము, దేవుని పిల్లలమైన మనము అక్షయమైన అలంకరణ కలిగి, మన అంతరంగంలో అందము కలిగి మనం ఉండాలన్నమాట. అదేవిధంగా రెండో విషయాన్ని చూస్తే సామెతలు 31వ అధ్యాయం 30వ వచనంలో అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఇక్కడ మనం చూస్తే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ప్రియ స్నేహితులారా, అందరిలో అందంగా నేనే కనిపించాలని లోకానుసారమైన అలంకరణ కలిగి ఈ మేకప్లు, మన అలంకరణ, మన యొక్క వస్త్రధారణ ఎదుటివారిని ఆకర్షించే విధంగా ఉండకూడదు. ప్రియ స్నేహితులారా, ఎదుటివారు ఆకర్షించే విధంగా ఉంటే మనము అవమానపరచబడతాం, మన తల్లిదండ్రులు, కుటుంబాలు అవమానపరచబడతాయి, సమాజంలో ఎంతో అవమానకరంగా మనం ఉండవలసి వస్తుంది. మన యొక్క ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనదిగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని వాక్యం తెలియజేస్తుంది. అదేవిధంగా ఈరోజు స్త్రీలను అటువంటి మనము, నీవు నేను ఏ విధంగా వస్త్రధారణ, అలంకరణ కలిగి ఉన్నామో చూసుకోవాలి. దీనా చరిత్ర ఒక్క అధ్యాయంలోనే ముగిసిపోయింది. ఎందుకంటే తాను చేసిన ప్రవర్తన, తాను కలిగి ఉన్న క్రియను బట్టి తనకు ప్రతిఫలం అనేది వచ్చింది. తాను ఆశీర్వదింపబడిన కుటుంబంలోంచి వచ్చినప్పటికీ తన వలన ఆశీర్వదింపబడిన కుటుంబాలు రాకోకుండా తనే చేసుకుంది. తన సంతానము రాకుండా తనే చేసుకుంది. ఇంకా వివాహమైనట్లు ఎక్కడానూ కనిపించదు. అదేవిధంగా దీనా తన కుటుంబాన్ని ఎంతో అవమానపరిచింది. ఈరోజు మనము తల్లిదండ్రులను సన్మానించేవారుగా ఉండాలి, కానీ తల్లిదండ్రులను అవమానపరిచేవారుగా మనం ఉండకూడదు. ప్రియ స్నేహితులారా, ఈ వాక్యాన్ని బట్టి ఒకసారి గ్రహించాలి. మనము ఈ పై అలంకరణ బట్టి కాక, సౌందర్యం అనే అలంకరణ, మన అంతరంగంలో ఉండే అలంకరణ బట్టి మనము తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలి, దేవుని నామాన్ని గణపరిచే విధంగా ఉండాలి. అదేవిధంగా ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు కూడా పై అలంకరణ మీద లక్ష్యం ఉంచలేదు, కానీ అంతరంగ స్వభావం ఆమెకు అలంకరణగా ఉందని తెలియజేస్తుంది. అదేవిధంగా ఆమెను చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మనం ఎక్కడ ఉన్నా, ఎంత సమాజంలో ఉన్నా, మన బట్టి అందరూ దయ పుట్టేటటువంటి వారిగా మనం ఉండాలి. అదేవిధంగా మనం చూస్తే ఈ దీనా ఏ విధంగా అయితే తన జీవితాన్ని పాడు చేసుకుందో, తన జీవితాన్ని ఇంకా ఆశీర్వాదకరం వైపు
నడిపించుకోలేకపోయిందో ఈరోజు మనం నేర్చుకోవాలి. మనం కూడా మన ప్రవర్తనను సరి చేసుకోవాలి. మన యొక్క వస్త్రధారణ, మన యొక్క మేకప్ ఆకర్షించే విధంగా కాకుండా దేవునికి మహిమార్థమై సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయమైనటువంటి అలంకరణ కలిగి మనం ఉండాలి. స్నేహితులారా, ఒక్కసారి ఆలోచించండి.